అలాగే యమజ, నీకోసం నేను ఏమైనా చేస్తాను. కావేరిని 4 రోజుల్లోనే బయటికి గెంటేస్తాను. చాలా థ్యాంక్ యూ ఆంటీ. కావేరి రా, నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తా. అమ్మా, వెళ్తానమ్మా. బిడ్డా, అట్లా అనకూడదు. వెళ్ళొస్తాను అనాలే. లేదమ్మా, ఈసారి శాశ్వతంగా ఉండిపోవడానికే వెళ్తున్నాను. నా మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవడంతో పాటు అర్జున్ బాబు మనసులో మళ్లీ స్థానం సంపాదించుకుంటాను. బిడ్డా, భర్త దగ్గరికెళ్లే కూతుర్ని ఏ తల్లైనా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపుతుంది. కాని ఇప్పుడు నేనలా పంపలేకపోతున్నాను. కోర్టు బయట అర్జున్ బాబు, ఇంట్లో అడుగు పెడతావేమో గాని నా మనసులో ఉండవు అన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది. నిన్న ఇంటికి పంపడానికి కూడా భయంగా ఉంది బిడ్డా. నువ్వు వెళ్తే అక్కడ నిన్నెవరేమంటారో, ఏం చేస్తారో. అమ్మా, అమ్మా, భయపడటానికి నేను లంకలో రావణాసుడు దగ్గరికి వెళ్ళడం లేదు. అయోధ్యలోని రాముడి దగ్గరికి వెళ్తున్నాను. నా అర్జున్ బాబు దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను కూడా అదే మాట చెప్తున్నాను కావేరి.